మీకు ఒక ఇంట్రెస్టింగ్ కథ చెప్తా ఇవాళ. ఈ కథలో బోల్డ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి. ఇది మూవీ తీస్తే సూపర్ హిట్. 2024 T20 వరల్డ్ కప్ ఫైనల్. ఆ రోజు కెప్టెన్ రోహిత్ శర్మ ఒక ప్లేయర్ని పిలిచి, నువ్వు యాక్చువల్గా ప్లేయింగ్ లెవెల్లో ఉండాలి ఇవాళ, కానీ ఆఖరి క్షణంలో మార్పులు చేస్తున్నావు, నువ్వు ఇలా ఆడట్లేదు అని చెప్పాడు. ఒక వరల్డ్ కప్ ఫైనల్లో ఆడాలి అన్న కళ చెదిరిపోయింది. తర్వాత సంజు శాంసన్. కట్ చేస్తే 2026 వరల్డ్ కప్ కంటే ముందర జరుగుతున్న బైలాటరల్ సిరీస్ అగైన్స్ న్యూజిలాండ్ తనకి రన్సే రాలేదు. మరోసారి వరల్డ్ కప్లో ఆడాలి అన్న కళ చెదిరిపోవడం చూశాడు. ఒరే నాన్న, అంత ఈజీ కాదురా ఇండియన్ టీంలోకి వెళ్ళాలంటే. ఇలాంటివి చాలా దాటుకుని వెళ్ళాలి. కొన్ని మ్యాచ్లు అవ్వగానే ఆడే అవకాశం వచ్చింది. మళ్ళీ అనుకున్నాడు, దేవుడు ఎక్కడి నుంచో నా కోసం ఒక అవకాశం సృష్టించాడు అని. ఈసారి ఆడాడు, ఈసారి పర్ఫామ్ చేశాడు. వెస్టిండీస్తో, ఇంగ్లాండ్తో, ఫైనల్లో న్యూజిలాండ్తో 3 హాఫ్ సెంచరీస్, దాదాపు 3 సెంచరీస్ స్కోర్ చేసి పనిచేశాడు. బట్ ఎవరైతే నేను ఆడలేనేమో, నా కళ చెదిరిపోతుందేమో అనుకున్న సంజు శాంసన్కి అవకాశం వచ్చినప్పుడు, జీవితం మళ్ళీ అవకాశం ఇచ్చినప్పుడు ఎలా అయితే దాన్ని ఉపయోగించుకొని హీరోగా మారాడో, హీరో ఆఫ్ 3 games back to back, hero of the entire tournament. That is a story to remember. That is a story to be part of. Sanju Samson, Cheta, you have my heart, you have my respect. Hats off to you.